హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ మానస నెల్లుట్ల, ఎంబీబీఎస్ జీజీఓ ఎంఆర్సిఓజీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్ విత్ 14 years ఎక్స్పీరియన్స్. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి మేడం? యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూరిన్ వచ్చినట్టు అనిపించడము, ఇన్కంప్లీట్గా యూరిన్ ఎంటీ అయినట్టు అనిపించడము, మాటి మాటికి యూరిన్ వచ్చినట్టు, తర్వాత పొత్తి కడుపులో నొప్పి, మంట, యూరిన్ వెళ్తుంటే ఇబ్బందిగా ఉండటము, అండ్ కొన్నిసార్లు అయితే ఫీవర్ లాగా ఉండటము ఇన్ఫెక్షన్ వల్ల, రాత్రిపూట లేచి యూరిన్కి వెళ్ళాలి అనిపించటము, ఇలాంటివన్నీ ఉంటాయమ్మా సిమ్టమ్స్. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఫస్ట్ మనకి ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ కనిపించగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు టెస్ట్ చేసి చూస్తారు, కన్ఫర్మ్ చేసుకుంటారు యూరినరీ ఇన్ఫెక్షన్ అయినా కాదనేది. దానికోసం సింపుల్గా 2 టెస్ట్ చేస్తారు, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ యూరిన్ ఫర్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అని. ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో మన యూరిన్ ఎలా ఉంది, యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ ఏంటి, దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, పస్ సెల్స్ ఉన్నాయా, బ్లడ్ వెళ్తుందా, తర్వాత ప్రోటీన్స్ ఏమైనా ఉన్నాయా, కీటోన్స్, ఇలాంటివన్నీ కొన్ని పారామీటర్స్ని చెక్ చేస్తాము. చేసిన తర్వాత ఎంత సివియర్ ఉందా, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అనేది అసెస్ చేసి అండర్స్టాండ్ చేసుకుంటాం. తర్వాత రకరకాలైన ఆర్గానిజమ్స్ ఉంటాయి. జనరలీ బ్యాక్టీరియా, ఈకోలై అనేది మోస్ట్ కామన్. అది కాకుండా కూడా క్లెబ్సియల్లా, సూడోమోనాస్, ఇలా కొన్ని రేర్ రకరకాలైన ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఎలాంటి ఆర్గానిజం ఉంటుందనేది తెలియదు కాబట్టి యూరిన్ ఫర్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అనేది ఇంకొక టెస్ట్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏం చేస్తాం, అది ఒక 48 hours పడుతుంది రిపోర్ట్ రావడానికి. దాంట్లో మన యూరిన్ని ఒక కల్చర్ మీడియం మీద గ్రో చేస్తారు. కల్చర్ మీడియం మీద దాన్ని పెంచి ఆ బ్యాక్టీరియాని చూసి అది ఏ యాంటీబయాటిక్కి సెన్సిటివ్ ఉంది, దేనికి చనిపోతుంది ఆ బ్యాక్టీరియా అనేది తెలుసుకొని ఒక లిస్ట్ తయారు చేసి ఇస్తారు మనకి. దిస్ టెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది జనరలీ ఏ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయకముందే ఈ టెస్ట్కి ఇవ్వాలి. అయితే అందరికీ మ్యాండేటరీగా టెస్ట్ చేయించాలంటే ఐడియల్గా అందరికీ మ్యాండేటరీగా టెస్ట్ చేయిస్తేనే బెటర్. ఎందుకంటే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి మామూలుగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇప్పుడు మనము ఈ బ్యాక్టీరియా ఏంటి, అది ఏ యాంటీబయాటిక్కి సెన్సిటివ్ ఉంది అని తెలుసుకోకుండానే మనం యాంటీబయాటిక్స్ వాడటం స్టార్ట్ చేసామనుకో, అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అది మన బ్లాడర్, అంటే యూరినరీ బ్లాడర్ లైనింగ్లో కూడా ఈ బ్యాక్టీరియా వెళ్ళి ఉండిపోయి మళ్ళీ రిపీట్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసే ముందే ఈ టెస్ట్ కూడా ఇచ్చుకోవడం బెటర్. సో డాక్టర్ ఈ 2 టెస్ట్లు చూసిన తర్వాత ఒక్కొక్కసారి వీలైతే ఫస్ట్ బాగా సివియర్ సిమ్టమ్స్ ఉంటే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసేస్తారు. తర్వాత ఒకటి ఆల్కలైన్ పొటాషియం ఆల్కలైన్ సిరప్ ఇస్తారు. దీంతో ఏంటంటే యూరిన్ pH మారిపోతుంది. దాంతో ఈ బ్యాక్టీరియా అనేది ఫ్రీగా యూరిన్లో వెళ్ళిపోతుంది. తర్వాత బాగా వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా తీసుకుంటే ఈ బ్యాక్టీరియా ఫ్లష్ అవుట్ అయిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత కొన్ని డైట్లో చేంజెస్, అంటే క్రాన్బెర్రీ అనేది తీసుకుంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ తక్కువ వస్తాయని, బార్లీ వాటర్ సోక్ చేసి తీసుకుంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుందని, ఇవంతా ఎవిడెన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది డేంజరస్గా ఉంటుందా మేడం? డేంజరస్ అంటే ఈ ఒకటి సిమ్టమ్స్ అనేవి పేషెంట్స్ని బాగా కలవర పెట్టచ్చు. తర్వాత వాళ్ళకి ఫీవర్ అనేది కూడా రావచ్చు ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా ఉంటే. ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోకపోతే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అంటే ఒక సంవత్సరంలో 3-4 అటాక్స్ అవ్వచ్చు. దాన్ని రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాము. తర్వాత వెరీ సివియర్ కేసెస్లో ఒక్కొక్కసారి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ బ్లాడర్ నుంచి రివర్స్గా వెళ్ళి కిడ్నీస్ని ఎఫెక్ట్ చేసి కిడ్నీ డ్యామేజ్ కూడా చేయొచ్చు. దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు. అప్పుడు చాలా తీవ్రమైన ఫీవర్ వచ్చి కిడ్నీస్లో పస్ వచ్చి ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకోకుండా ఇన్ఫెక్షన్స్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంత తీవ్రతగా ఉంది ఇన్ఫెక్షన్ అనేది అసెస్ చేసుకొని కరెక్ట్ అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్ వాడుకోవటం అనేది
చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ సెకండ్లీ బాగా వాటర్ తాగాలి. చాలామంది ఏంటంటే పబ్లిక్ వాష్రూమ్స్ వాడటంకి ఇబ్బంది అనో, లేకపోతే వర్క్ ప్లేస్లో ఇబ్బంది అనో వాటర్ తాగరు, యూరిన్కి వెళ్ళరు. ఇది చాలా డేంజరస్ ప్రాక్టీస్. బాగా వాటర్ తాగాలి, బాగా యూరిన్కి వెళ్ళాలి. ఎప్పుడు ఆ ఆర్గానిజం, ఆ బ్యాక్టీరియా అనేది ఫ్లష్ అవుట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈరోజు డాక్టర్ మానస మేడంని అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.